నిజామాబాద్ బీఆర్ఎస్ ఆఫీసులో పార్టీ ఆవిర్భావ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పార్టీ జెండా ఎగరేసి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కవితపై తీవ్ర విమర్శలు చేశారు. 4 కోట్ల మందికి కేసీఆర్ తండ్రి లాంటి వారు అన్నారు జీవన్ రెడ్డి. అలాంటి మహనీయునిపై కవిత వ్యాఖ్యలు బాధాకరమని చెప్పారు. కవిత వ్యాఖ్యలు ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. కర్మ సిద్ధాంతం ఎవరిని విడిచిపెట్టదని చెప్పారు. కేసీఆర్ పుణ్యాన ఎంపీ ఎమ్మెల్సీ అయ్యారని, కేసీఆర్ లేకుంటే కవిత ఎక్కడని ప్రశ్నించారు. కేసీఆర్ గారి నాయకత్వం, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి నాయకత్వం. ప్రజాస్వామ్యంలో అనేక మంది పార్టీలు తీసుకొని వస్తారు. ఇప్పటికీ గడిచిన 25 సంవత్సరాల్లో 2001 నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా కోకొల్లలు పాన్ డబ్బల్లాగా ఉట్టుకొచ్చినాయి. పెద్ద పెద్ద నాయకులు ఈ రాష్ట్రానికి హోంమంత్రి నాయకులు దేవేందర్ గౌడ్ ఒక పార్టీ తీసుకొచ్చాడు, కోదండరామ్ గారు ఆయన ఒక పార్టీ తీసుకొచ్చాడు, ఆలే నరేంద్ర ఆయన ఒక పార్టీ తీసుకొచ్చాడు, విజయశాంతి ఆయన ఒక పార్టీ తీసుకొచ్చారు. ఇదే పార్టీ పేరు మీద తెలంగాణ పేరు మీద వచ్చిన వాళ్ళు ఎవరు నిలవల్లే. తెలంగాణ అనే పదం కేసీఆర్కి అంకితం. ఉడబుట్టిన వాళ్ళు మాట్లాడితే అది చూస్తారు. కర్మ సిద్ధాంతం అది వారికే వర్తిస్తుంది. అతి త్వరలోనే మీరు చూస్తారు. ఇప్పుడు కడుపులో పుట్టినటువంటి బిడ్డ మాట్లాడిందంటే ఆమె విజ్ఞతకు వదిలేస్తాం. మేము మాకెంతో దుఃఖం వస్తుంది, ఎంతో బాధ కలుగుతూ ఉంది ఇలా వారు మాట్లాడుతూ ఉంటే. ఇలా కేసీఆర్ లేకపోతే మేమెక్కడ, మీరెక్కడ, వీళ్ళు ఎక్కడ, తెలంగాణ రాష్ట్రం ఎక్కడ, కవిత గారు ఎక్కడండి నాకు అర్థం కాదు. కేసీఆర్ లేకపోతే అసలు మీకు జన్మ ఎక్కడ? కన్న తండ్రి కదా, కన్న తండ్రిని అట్లా అనొచ్చా? పాలన విషయంలో అట్లా మాట్లాడచ్చా? అసలు కేసీఆర్ లేకపోతే మీ ఎట్లా ఎంపీ అవుతుంది, ఎట్లా ఎమ్మెల్సీ అవుతుంది, ఎట్లా ఇలా పార్టీ పెట్టుకుంటుంది? ఇది ప్రజాస్వామ్యం. పార్టీలు ఎవరైనా పెట్టుకోవచ్చు, మేము దానికి వ్యతిరేకం కాదు. కేసీఆర్ మాట మంచిగా మాట్లాడకపోతే ఫ్యూచర్లో వారు అనుభవిస్తారని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.